హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక కమీడియన్ గురించి సోషల్ మీడియాలో కావచ్చు న్యూస్ రావడం మనం చూస్తున్నాం. అది కూడా వెంకీ మూవీకి సంబంధించిన కమీడియన్ రామచంద్ర గారు. అతను ఆరోగ్య పరిస్థితి అసలు ఏమాత్రం బాలేదు, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, ఆర్థిక సహాయం ఇండస్ట్రీ నుంచి కోరుకుంటున్నాడు అని చెప్పేసి ఈ రకమైన వార్తలు, అతనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడం మనం చూసాం. సో అందుకు సంబంధించి ఇప్పుడు మనం అతని ఇంటి దగ్గరికి వచ్చేస్తాం. అసలు ఏంటి అతని కండిషన్, ఎలా ఉంది, సో ఇప్పుడు అతనికి ఏం జరిగింది, మరి ఇప్పుడు అతను ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి ఏం చేయాలి, ఏమన్నా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అంటే అతని గురించి విన్న ప్రకారం చూసుకుంటే ఇప్పటికి కూడా అతను రెంటెడ్ హౌస్ లోనే ఉంటున్నట్టుగా తెలిసింది. సో ఆ అటువంటి ఒక పరిస్థితిలో అయితే అతను ఉన్నారు. సో ఇప్పుడు హాస్పిటల్ కి సంబంధించి కూడా చాలా ఖర్చు అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో మనకు తెలుసు వెంకీ మూవీ ఎంత పాపులారిటీ సంపాదించిందో. ఆ కామెడీ సీన్స్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతాయి. రవితేజ గారు అండ్ ఆ గ్యాంగ్ చేసే అల్లరి అంత ఇంత కాదు, ఆ ట్రైన్ ఎపిసోడ్, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో అటువంటిది ఆ గ్యాంగ్ లో ఉన్న ఒక ఆర్టిస్ట్ కు ఈ రకంగా జరగడం అనేది కొంత బాధాకరం అని చెప్పుకోవాలి. అయితే మామూలుగా మనకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులుగా ఉన్న వాళ్ళు చాలా సంపాదించుకుంటారు, బిల్డింగ్లు కట్టేసుకుంటారు, కార్లు కొనుక్కుంటారు అని చెప్పేసి ఒక రకమైన భావనలో ఉంటారు. కాబట్టి ఉంటారు ఎవరైనా అభిమానులు కావచ్చు, లేకుంటే వేరే వాళ్ళు కావచ్చు. కాకపోతే వాళ్ళ కైన్ కు ఇంకో సైడ్ అన్నట్టుగా ఇంకో రూపం కూడా ఉంటుంది. సో అటువంటిది కొన్ని ఘటనలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంటుంది. ఫిష్ వెంకట్ గారి విషయంలో కూడా చూసాము. ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా తలెత్తాయి. ఇండస్ట్రీ నుంచి అతను సహాయాన్ని కోరుకున్నాడు, ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొన్నాడు. సో అతను డబ్బు కావాలని ఇండస్ట్రీ దగ్గర నుంచి కూడా కోరుకున్నారు. కొంతమంది గుర్తించాలని చెప్పేసి కూడా అంతకుముందు అతను పలు ఇంటర్వ్యూలో చెప్పడం చూసాం. కాకపోతే అవేమీ సఫలం కాలేదు. ఆయన రీసెంట్ గానే చనిపోయారు. సో అలాగే ఇప్పుడు ఈ వెంకీ మూవీలో ఉన్న ఆర్టిస్టు రామచంద్ర గారి విషయంలో కూడా అదే జరుగుతుంది. చాలా సినిమాలు సేవ్ చేసినప్పటికీ కూడా అతను ఇప్పటికీ రెంటెడ్ హౌస్ లోనే ఉంటున్నారని చెప్పేసి, కారు కూడా లేదు. ఇప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి దీనస్థితిలో ఉంది, పెరాలిసిస్ సోకింద నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. అసలు సినిమాలు కూడా ఏమాత్రం కూడా అతనికి అవకాశాలు రావట్లేదు, ఆల్రెడీ తగ్గిపోయాయి. అంటే ఆ టైంలో వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు అవకాశాలు అయితే లేవు. రీసెంట్ గా కింగ్డమ్ అనే సినిమాలో ఒక చిన్న రోల్ మాత్రమే పోషించడం జరిగింది. సో అటువంటి ఒక నటుడు ఇప్పుడు దీనస్థితిలో ఒక రెంటెడ్ హౌస్ లో ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఆ అతను ఉండడం జరిగింది. సో ఇప్పుడు అతని ఇంటికే వచ్చేసాం, ఒకసారి మాట్లాడదాం. అతను పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు అతనికి ఏం జరిగింది, అసలు ఎందుకు అతని సినిమా అవకాశాలు తగ్గిపోయాయి, మరి ఇప్పుడు అతను ఇండస్ట్రీ నుంచి అసలు ఏం సహకారం కోరుకుంటున్నాడు, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి లోపలికి కూడా ఎంట్రీ ఇస్తే అతని ఆలనపాలన ఇప్పుడు మొత్తం అతనికి సంబంధించి వాళ్ళ బ్రదరే చూసుకుంటున్నారు. సో వాళ్ళ బ్రదరే అతనికి ఫుడ్ తయారు చేసి ఇవ్వడం, ఇవన్నీ కూడా అతని బాగోగులు చూసుకోవడం, హెల్త్ కు సంబంధించి టాబ్లెట్లు, హాస్పిటల్ కు సంబంధించి ఇవన్నీ కూడా అతనే చూసుకుంటున్నారు కూడా చెప్తున్నారు. అంటే ఒక సహకారం లేకుండా అతను అసలు నడవలేని పరిస్థితి, బయటకు రానిలేని పరిస్థితి, అసలు ఏమీ చేయలేని ఒక పరిస్థితి ఉంది. సో మరి ఒకసారి చూద్దాం, అతన్ని అడిగి అతనికి సంబంధించి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒకసారి గదిలోకి కూడా వెళ్ళి చూద్దాం. చెప్పండి అన్న, అసలు ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి? మొత్తం కూడా న్యూస్ లో మీ గురించి ఇప్పుడు వార్తలు రావడం కూడా చూస్తాం. అసలు ఏం జరిగింది మీకు? నాకు 1 మంత్ బ్యాక్ షూటింగ్ లో ఉన్నా. ఉండగా లంచ్ బ్రేక్ తర్వాత అందరం కొంచెం కబుర్లు చెప్పుకుంటుంటే సడన్ గా డ్రెస్ మార్చుకుందాం, కాస్ట్యూమ్ చేంజ్ చేద్దాం లేచేసరికి నా రైట్ హ్యాండ్, రైట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ ఏది పని చేయట్లే. అంటే పని చేయట్లంటే ఊగిపోతున్నాయి, గాలికి తేలిపోతున్నాయి. అప్పుడు అర్థమైంది తేడాగా ఉంది. సో బీపీ అయితే లో అయిపోయిందేమో అని కొంచెం ఉప్పు వేసుకుని మంచినీళ్ళు మజ్జిగ తాగే కానీ ప్రయోజనం లేకపోయింది, నో యూస్. అప్పుడు వాళ్ళకి చెప్పి ఇంటికి వచ్చా. వచ్చేసి డాక్టర్కి ఫోన్ చేసి బీపీ ఎక్కువగా చెక్ చేసుకుంటే సో మెడిసిన్స్ ఇచ్చారు. ఆ రోజు తర్వాత 2 days పాటు లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ పనిచేయడం మానేసాయి. అప్పుడు నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తే అడ్మిట్ చేస్తే తెలియని పారాలసిస్ స్ట్రోక్ వచ్చిందని. బ్రెయిన్ లో 2 క్లాట్లు తేలి, దాని ఎఫెక్ట్ కి లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ టోటల్ గా పనిచేయడం మానేసాయి. ప్రస్తుతం ఇంతే చేయగలదు, ఈ చెయ్యి ఇంతే, ఓకే, ఈ కాలు ఇంతే, జస్ట్ కదపగలుగుతుంది అంతే. ప్రస్తుతానికి అది పొజిషన్. ఒక సహాయం అయితే పక్కా మీకు కావాల్సి అయితే ఉంది, కంపల్సరీ. మా తమ్ముడు అదే చేస్తాడు 1 month నుంచి. సో ఇప్పుడు మా డాక్టర్లు ఏం చెప్తున్నారు, ట్రీట్మెంట్ కి సంబంధించి ఎలా ప్రాసెస్ నెక్స్ట్ ఉంటుంది అంటారు? 2 months పాటు మెడిసిన్స్ వాడాలి కంపల్సరీగా. సో అప్పుడు క్లాట్ కరిగిపోయే అవకాశం ఉంది. అదేనే రెగ్యులర్ గా చెకప్ చేసి స్కాన్ చేసి చెప్తారు. అలాగే 2 months అప్ టు November వరకు ఫిజియోథెరపీ చేస్తే ఈ కాలు మళ్ళీ మన కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. అది ప్రస్తుత సిచ్యువేషన్. ఓకే. సో మరి ఇప్పుడు ఆర్థికంగా ఏమన్నా ఇండస్ట్రీ నుంచి కానివ్వండి,
మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ హెల్ప్ మీరు సహాయం కోరుకుంటున్నారా? ఇప్పటివరకు ఎవరైనా చేశారా? ఆర్థికంగా అంటే నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఉమ్, మా చుట్టాల్లో మా అన్నయ్య వాళ్ళు అవ్వచ్చు, మా బావ వాళ్ళు అవ్వచ్చు, ఉమ్, అందరూ సహాయం చేశారు. ఉమ్, ఇండస్ట్రీ నుంచి కూడా నా తోటి ఆర్టిస్టులు కొంతమంది సహాయం చేశారు. ఉమ్, ఇంకా హెల్ప్ అయితే ఖచ్చితంగా అవసరం పడుతుంది రానున్న 2 నెలలకి. ఉమ్. దాని గురించి ఎలానా అని ఆలోచిస్తున్నాను నేను. ఓకే. మామూలుగా ఇప్పటికీ మీ పేరు చెప్తే వెంకీ మూవీ గుర్తొస్తుంది. ఆ వెంకీ మూవీలో కామెడీ సీన్స్ కావచ్చు, అవన్నీ కూడా హైలైట్ అయిపోయాయి. ఇప్పటికీ మీమ్స్ రూపంలో కనిపిస్తూనే ఉంటారు. సో మరి వెంకీ మూవీ టీం నుంచి ఏమన్నా సహాయం కోరారా? ముఖ్యంగా రవితేజ గారు ఏమన్నా రెస్పాండ్ అయ్యారా దీని పట్ల? ఆయన దాకా ఈ న్యూస్ చేరుకుందంటారా? ఆయన దాకా న్యూస్ ఖచ్చితంగా వెళ్ళింది. వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఉమ్, సరే రెస్పాండ్ అయితే అయ్యారు. ఆయన కొంచెం సహాయం చేశారు నాకు. ఉమ్, దానికి ఎప్పటికీ ఆయనకి రుణపడి ఉంటుంది. ఉమ్. సో ఇప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలా, లేకుంటే ఇక్కడే ఉండి మెడిసిన్ వాడితే సరిపోతుందా? ఇంట్లో ఉండి ఫిజియోథెరపీ చేయించుకుంటే మందులు వాడితే సరిపోతుంది. ఓకే. అండ్ ఇంకా మీరు చాలా సినిమాల్లో చేశారు. మరి ఆ సినిమాలకు సంబంధించిన టీం కావచ్చు, లేకుంటే హీరో హీరోయిన్లు ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, ఎవరైనా హెల్ప్ చేశారా? లేదండి, ఇంకేం లేదు. ఇంకెవరి దగ్గర నుంచి ప్రాపర్ గా కమ్యూనికేషన్ రాలేదు. ఓకే. సో మీరు కంటిన్యూగా సినిమాలు చేసేవారు. ఆ మధ్య మళ్ళీ బ్రేక్ వచ్చినట్టు కనిపించింది. ఎందుకు మీరు ఆ సినిమాలకు బ్రేక్ వచ్చింది మళ్ళీ? కొత్త పాత వస్తుంది. సో దాంతో ఏమవుతుందంటే కొంచెం క్యారెక్టర్ ఫిల్టర్ అవుతుంది. అలాగే ఫిల్టర్ అయ్యి కొంచెం నా వరకు రాకపోవడం, అలా తర్వాత మళ్ళీ అందుకున్న తర్వాత మళ్ళీ వేషాలు అవి రావడం మొదలుపెట్టాయి. ఈ లెవెల్ జరిగింది. ఓకే. మామూలుగా సినిమాలు తీసేటప్పుడు ఇప్పుడు బయట ప్రపంచానికి సినిమా వాళ్ళ గురించి ఎలా ఉంటుందంటే బాగా సంపాదిస్తారు అని ఒక వర్షన్ లోనే మనం చూస్తుంటాం. ఇంకో వర్షన్ అయితే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం రీసెంట్ గా ఫిష్ వెంకట్ వారి విషయంలో కూడా మనం చూసాం, ఆర్థికంగా ఆయన ఎంత ఇబ్బందులు పడ్డారు. సో ఇప్పుడు మీ విషయంలో కూడా ఏమైంది అసలు ఆర్థికంగా? మరి సినిమాలు చేసే టైంలో మీరు సేవ్ చేసుకోలేదా అని ఒక ఇది కూడా వస్తుంది. దానికి మీరేం చెప్తారు? సేవ్ చేసుకోలేదు, అంతా ఖర్చు అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. దానివల్ల నష్టపోయిన అమౌంట్ అది. ఓకే. ఆ టైంలో మళ్ళీ సినిమా అవకాశాలు కూడా మిస్ అయ్యాయి. అవి చేస్తూ సంపాదించేంత పోగొట్టుకున్నాను. అది పెద్ద లాస్ నాకు. రికవర్ కాని లాస్ అది. ఓకే. సో ఇప్పుడు లాస్ట్ టైం మీరు చేసిన సినిమా ఏదైనా ఉందా? లాస్ట్ గా చేసిన సినిమా కింగ్డమ్. ఒక సీన్ క్యారెక్టర్ చేశాను అందులో, అంతే. ఇంకా వేరే ఏం లేవు, చెప్పుకునే ఏం లేవు. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మీరు రికవర్ అయిపోయిన తర్వాత సినిమాల్లోకి కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారా? సో ఆ ప్రయత్నాలు చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను, ఇస్తాను కూడా. అదైతే పక్కా షూర్. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఓకే. సో ఇప్పటికి కూడా మీరు రెంటెడ్ హౌస్ లోనే ఉంటున్నారని విన్నాము. సో హైదరాబాద్ లో మరి రెంటెడ్ హౌస్ లోనే ఉంటున్నారా అసలు? ఇది రెంటెడ్ హౌస్ అండి. సో మేజర్ గా మీకు ప్రాపర్ ఎక్కడండి? నేను పుట్టింది పేరు హైదరాబాద్. మా ఫాదర్ మదర్ విజయవాడ, మా మదర్ మచిలీపట్నం. సో ఇప్పుడు కంప్లీట్ గా మీ సంబంధించి మీ బ్రదరే చూసుకుంటున్నారా ఈ టాబ్లెట్ల విషయంలో కానివ్వండి, లేకుంటే హాస్పిటల్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా? అన్ని వాడే చూసుకుంటాడు, మా తమ్ముడే చూసుకుంటున్నాడు. సో 1 by 1 వాడే అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఫుడ్ పెట్టడం కానివ్వండి, ఈ బాడీ ఫ్రెష్ చేయడం, డైపర్స్ మార్చడం, ఏదైనా వాడే. ఓకే. సో మీరు ఇంకా సహకారం ఇండస్ట్రీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్ట్ చేస్తే ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వీళ్ళు అందరి దగ్గర నుంచి ఎంతో అంత వస్తే నాకు హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. మామూలుగా ఇటువంటి ఇష్యూలు జరిగినప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటుంది కదా, వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు, లేకుంటే కొంతమంది రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఈ అసోసియేషన్ లేవి కూడా ఇప్పుడు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇవన్నీ ఉంటాయి, అది ఇవేం కూడా రెస్పాండ్ అవ్వలేదు? వాళ్ళకి కమ్యూనికేషన్ జరిగిందని, సో వాళ్ళ రెస్పాన్స్ కోసం వెయిటింగ్ పట్టింది, వస్తుందేమో అని ఆశ ఉంది. ఓకే. సో మరి ట్రీట్మెంట్ అయితే ఇక నవంబర్ డిసెంబర్ వరకు జరుగుతుందా? ఆపలేం కదా, చేసుకోవాలి కదా ఖచ్చితంగా అది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి రామచంద్ర గారితో మాట్లాడడం జరిగింది. అతను పెరాలిసిస్ వచ్చిందని చెప్పేసి ఒక లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ రెండు కూడా పనిచేయవు, రెండు కూడా అసలు కదల్చలేని ఒక పరిస్థితి వచ్చేసింది. ఇంకో చేత్తో అంతే తప్పితే అది కదలలేని ఒక పరిస్థితి. సో ఇటువంటి ఒక దీన స్థితిలో అతనైతే ఇక్కడ ఉండడం జరిగింది. అతని బాగోగులు మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళ బ్రదరే చూసుకుంటున్నారు. సో అతనికి సంబంధించి అసలు ఇప్పుడు నడవలేని పరిస్థితి, ఆ బెడ్ మీద నుంచి కిందికి రావాలన్నా కూడా ఒక పర్సన్ సహకారం అయితే అతనికి కావాలి. అటువంటి ఒక పరిస్థితిలో ఉండడం జరిగింది. సో ఇప్పుడు మరి అతను కాస్త సహకారం ఇండస్ట్రీ నుంచి అయితే కోరుకుంటున్నారు. ముఖ్యంగా వెంకీ సినిమాలో హీరో రవితేజ గారి మేనేజర్ కాల్ చేశారని చెప్పేసి ఆర్థిక సహకారం కూడా అందింది అని కూడా అతను చెప్తున్నాడు. ఆ రకంగా చాలా మంది సినిమా ఇండస్ట్రీలో తనకున్న సర్కిల్లో చాలా మంది
అతనికి సహకారం అందించాలని కూడా చెప్తున్నారు. కొంతమంది ఫ్రెండ్స్ అతనితో వచ్చి కూడా మాట్లాడుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆ రకంగా ఆర్థికంగా కాస్త సహకారం అందినప్పటికీ అది సరిపోవడం లేదు. ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ అవ్వాలి. దాదాపు నవంబర్, డిసెంబర్ ఇలా అది తగ్గేంత వరకు కూడా ట్రీట్మెంట్ అయితే కంటిన్యూగా జరగాలని చెప్తున్నారు. మరి అక్కడి వరకు అంటే ఈ మంత్, నెక్స్ట్ మంత్ సరిపడా అమౌంట్ ఇప్పటి వరకే సెట్ అయింది, కానీ ఇంకా తర్వాత ట్రీట్మెంట్ కు మరి ఆ ఆర్థికంగా కాస్త ఇబ్బందులు అయితే ఏర్పడే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. సో అప్పుడు పరిస్థితి ఏంటని చెప్పేసి అతనికి కూడా కాస్త ఆలోచనలో అయితే పడ్డారు. సో దానికి సంబంధించి ఇండస్ట్రీ నుంచి అతనికి సహకారం కావాలని చెప్పేసి కోరుతున్నారు. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, ఇంకా రకరకాల సినిమా ఇండస్ట్రీలో ఉన్న అసోసియేషన్ దగ్గర నుంచి అతని హెల్ప్ అయితే కోరుకుంటున్నాడు. సో ఇప్పుడు చూసాం కదా అతని పరిస్థితి ఏ రకంగా ఉందో. సో అతను ఈ పరిస్థితి నుంచి కోలుకోవాలని చెప్పేసి అటు వెంకీ సినిమా అభిమానులు కావచ్చు, ఆయన కున్న కాస్త సర్కిల్లో ఆయన హాస్యానికి సంబంధించిన ఆయన అభిమానులు కావచ్చు, అందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఈ వీడియో బయట సర్క్యులేట్ అయిన తర్వాత చాలా మంది అతను కోలుకోవాలని చెప్పేసి కూడా ఆశిస్తున్నారు. మరి తొందరలో ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ అయ్యి అతనికి ఆర్థిక సహకారం ఇండస్ట్రీ నుంచి అందాలని చెప్పేసి అక్కడి వరకు ఈ వీడియో చేరాలని చెప్పేసి కూడా అతను కోరుకుంటున్నాడు. సో మరి చూద్దాం అతని విషయంలో. మరి ఆ ట్రీట్మెంట్ ఇంకా జరుగుతుంది కాబట్టి తొందరలో అతను అన్ని కోలుకొని మళ్ళీ సినిమాలు తీయాలని చెప్పేసి కూడా ఆశిస్తున్నారు. సో సినిమా అవకాశాలు కూడా కోలుకున్న తర్వాత ప్రయత్నిస్తానని కూడా చెప్తున్నారు. అంటే అవకాశాలు తనకు చాలా తగ్గిపోయాయి. కింగ్డమ్ సినిమాలో చిన్న రోల్లో కనిపించినట్టు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే అలా ఇప్పుడు కోలుకున్న తర్వాత సినిమాల మీద ఫోకస్ చేస్తున్నానని చెప్తున్నారు. ఇప్పుడైతే కంప్లీట్ ట్రీట్మెంట్ మీద పడిపోయారు. సో ఆర్థికంగా ఎవరెవరు అతనికి హెల్ప్ చేస్తారని చెప్పేసి ఆ రకంగా అతను ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి సహకారం అయితే ముఖ్యంగా కోరుకుంటున్నాడు. మరి ఇండస్ట్రీ నుంచి ఏమైనా అతనికి సహకారం దొరుకుతుందో చూడాలి. సో దొరకాలని కూడా